హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ప్రజెంట్ మనము నెల్లూరులో ఫేమస్ అయిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. లోపల టెంపుల్ ఎలాగుందో ఒకసారి చూసేస్తాం, వచ్చేయండి. గాలి గోపురం హైట్ వచ్చేసి 70 feet అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇదైతే ఎంట్రన్స్. ఇది అక్కడ రైట్ సైడ్ చూస్తుంటే పెన్నా రివర్ అయితే ఉంటుంది. పెన్నా రివర్ నుంచి లెఫ్ట్ లో అయితే ఉంటుంది. చూడండి, చాలా పురాతనమైన టెంపుల్ ఇదైతే. చూడండి, ఇవన్నీ ఎప్పుడూ చెక్కినాటి అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. మాత్రం ఇక్కడ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఎంట్రన్స్. ఏమైనా గరుడ సేవ ఏమైనా చేసినప్పుడైతే ఈ ప్లేస్లోనే ఉంచి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. ఇక్కడ వాటర్ గానే ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే చెప్పుల స్టాండ్, చెప్పులు ఏమన్నా పెట్టుకునే దానికైతే ఇక్కడైతే స్టాండ్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఒక టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 దాకా అయితే ఉంటుంది. సాయంత్రం 4:30 నుంచి 9 వరకు అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ యొక్క తలుపు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. చూడండి, సేమ్ బంగారు పూతలాగే వేసున్నారు. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ప్రజెంట్ అయితే మూవీస్ ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ అంతా ఉంటుంది. ఇది ఫ్రీ దర్శనం క్యూ లైన్. దర్శనం అయితే అటు సైడ్ ఉంది. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం అయితే రైట్ సైడ్ నుంచి వెళ్ళి అలా వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వెళ్తుంది. అండ్ కాలు కడుక్కునే దానికి ప్లేస్ కూడా ఉంది. 2 కుళాయిలు కూడా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఎవరన్నా వాటర్ కావాలంటే తాగొచ్చు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇక్కడంతా ఎండకి ఏమైనా పడుతుందండి. పైన షెడ్ గానే వేస్తున్నారు. చూడండి, ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళైతే, వాకింగ్ ట్రాక్లో వెళ్ళే వాళ్ళైతే ఇక్కడంతా వేస్తారు. లోపల దర్శనం చేసుకోవాలైతే ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవచ్చు. పర్సన్ వచ్చేసి వ్లాగ్ అయితే షూట్ చేయకూడదు అని చెప్పాడు. అందుకని లోపలికి వెళ్ళి అయితే పర్మిషన్ అయితే తీసుకోమని చెప్పాడు. అందుకని లోపల ఈవో గార్డ్ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నాను. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఓన్లీ లోపల షూట్ చేయబాకని చెప్పారు. ఓన్లీ బయట షూట్ చేయమని చెప్పారు. ఓన్లీ అండ్ ఇప్పుడైతే మనమైతే టెంపుల్ అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఏమైనా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడైతే ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో అయితే ఇప్పుడైతే ఖాళీగా ఉంది. కనబడుతుంది కదా, అదే గోపురము. ఇటు సైడ్ అయితే ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే అటు రైట్ సైడ్ పెట్టేస్తున్నారు. మాత్రం వెలికించకూడదు. ఇక్కడైతే టెంకాయలు అయితే కొట్టుకునే దానికైతే ఉంది. ఇక్కడ ఎగ్జిట్ గేట్. ఇది చాలా బాగుంది. ఇదైతే స్పెషల్ చేస్తున్నాయి 50 రూపాయలు. దీని వెనకాలకైతే గోశాలకు వెళ్ళేదానికైతే ఉంటుంది. ఇక్కడ దీన్ని చూడండి, ఇక్కడ గోశాలకు వెళ్ళే దారి. దీని వెనకాలైతే పెన్నా రివర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లేస్లో అయితే చాలా మంది ఫోటో షూట్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ చూస్తుంది కదా, అదే పెన్నా బ్యారేజ్, పెన్నా రివరు. ఈ చెట్టు చాలా 16 ప్రదక్షిణలు చేసి చాలా బాగుంటుంది. ఈ విగ్రహం పేరు వచ్చేసి కశ్యప మహర్షి అంట. చాలా నీట్గా అయితే చెక్కబడింది. చూడండి, టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. వెనకాల ఇక్కడ కనబడుతుంది కదా, గోసేవలు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇప్పుడైతే మనం టెంపుల్ వెనకాల అయితే ఉన్నాము. అండ్ ఏవైనా బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవం జరుగుతుంటే ఈ రివర్లోనే మనకైతే తెప్పోత్సవం అయితే అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక్కడ చూడండి, మహర్షి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయితే 19/2/2022లో అయితే ప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. ఈ పెన్నా రివర్ అయితే చాలా లోతు ఉంటుంది, అందుకని ఎవరైనా ఈ ప్లేస్లో వచ్చినప్పుడైతే లోపలికైతే వెళ్ళబాకండి, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది. హెచ్చరిక అయితే వేస్తున్నాడు మన టెంపుల్ వాళ్ళు అయితే. అండ్ గెడ్డంతా ఉంటుంది. గోసేవల చాలా ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక విగ్రహం అయితే ఉంటుంది. మహాకవి శ్రీ తిక్కన్న సోమయాజి మందిరం అయితే ఉంది ఇక్కడ లోపల. చూడండి, చాలా నీట్గా అయితే పెట్టున్నాడు. ఇదైతే చెక్కింది అయితే కాదు, కొంచెం ఐరన్ లాగైతే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది, ఇక్కడంతా గోశాల అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి పెద్ద పెద్ద ఆవులకి సపరేట్ షెల్టర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, రూమ్స్ అనుకుంటాను నాకు తెలిసి. అయితే ఇక్కడ రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ వెనకాల సైడ్ అయితే. ఈ గోడ మీద అయితే గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ్వర గోవింద అని అయితే రాస్తున్నాడు. చూడండి, వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద అని పదాలు అయితే రాస్తున్నాడు. ఏవైనా ప్రోగ్రామ్స్ జరిగితే, ఏమైనా పెద్ద పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ చేస్తారు. ఈ ప్లేస్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ కల్చరల్ ఆడిటోరియం అయితే ఉంది ఇక్కడ. చూడండి, ఇది చాలా పెద్ద ప్లేస్. ఏమైనా చాలా మంది ప్రోగ్రామ్స్, 100-200 మంది ప్రోగ్రామ్స్ చేసేవాడైతే ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ చేస్తూ ఉంటాడు. చిన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి ఇదిగా టెంపుల్. దీని లోపలికి ఫొటోస్ తీసుకునేదానికైతే అవైలబుల్ లేదు. గాలి గోపురం అయితే సరిగ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసేదానికి. చూడండి, అండ్ అయితే ఏమైనా సేవలు, పెద్ద పెద్ద బ్రహ్మోత్సవాలు సేవలు చేసినప్పుడు అయితే హనుమంత వాహనం, హంస వాహనం ఈ ప్లేస్లో అయితే పెట్టిన బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు అయితే ఇది బ్రహ్మోత్సవాలకైతే చాలా బాగా అయితే చేస్తాడు ఇది. అండ్ ఎండాకాలానికి ఇచ్చేదానికి చాలా నీట్గా అయితే చేస్తున్నాడు. చెట్లు చూడండి, చాలా నీట్గా పెంచి అయితే పెట్టినాడు. శ్రీ అద్దాల అమ్మవారి సన్నిధి అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి, తొలి ఏకాదశి రోజు ఒకటైతే ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఆ రోజు అయితే చాలా మంది అయితే జనాలు వస్తారు. ఇక్కడ నుంచి అయితే అటు సైడ్ వెళ్ళాం కదా, అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. ఇదే ఫ్రీ దర్శనం. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. కొట్టుకునేదానికి ఫ్రీ దర్శనం వాళ్ళకైతే ఇక్కడ కానీ టెంకాయ కొట్టుకోవచ్చు. ఏమైనా బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడైతే ఈ ప్లేస్లో అయితే చాలా మంది జనాభా అయితే ఉంటారు. మన టెంపుల్కి రైట్ సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ. బాగా టెంపుల్ ఒక విగ్రహాలు అయితే ఉంటుంది. ఏమన్నా ఉత్సవం చేసినప్పుడైతే గరుడ వాహనము, హంస వాహనము, ఈ టెంపుల్స్కి బ్రహ్మోత్సవాలు హంస వాహనం ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయి. చూడండి, ఇక్కడ పల్లకి సేవ జరిగినప్పుడైతే ఇక్కడ స్టాండ్స్ ఉంటాయి కదా, ఈ స్టాండ్స్ అయితే భుజం మీద అయితే పెట్టుకొని అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి కృష్ణుడి విగ్రహం, ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి విగ్రహము, అక్కడ వచ్చేసి చూడండి ఏదో కొంచెం అయితే టెంపుల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టెంపుల్ అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి శ్రీ భగవాన్ వారి సన్నిధి అంట. పెద్ద పెద్ద ఉత్సవం చేసినట్లయితే ఈ ప్లేస్లో అయితే గరుడ సేవ ఏమైనా చేసినప్పుడు అయితే ఈ ప్లేస్లోనే పెడతారు. చూడండి, ఫైనల్గా ఈ టెంపుల్ ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. టెంపుల్ వెనకాలైతే ఈ గోపురం అయితే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్లో
చాలా ఈ లోపలికి వెళ్ళిన